యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు తన శిష్యులకు చెప్పిన మరొక ఉపమానం ఏమి? జవాబు: ధనవంతుడు పేదవాడైన లాజరును గూర్చిన ఉపమానము చెప్పాడు. 2. ధనవంతుడు ఎలా సుఖపడుతుండేవాడు? జవాబు: ధనవంతుడు ఉదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతుండేవాడు. 3. ధనవంతుని ఇంటి దగ్గరలో ఎవరు నివసించేటివాడు? జవాబు: లాజరు అను ఒక దరిద్రుడు నివసించేవాడు. 4. లాజరు ఎక్కడ పడి ఉండేటివాడు? జవాబు: లాజరు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిటి పడి ఉండేవాడు. 5. లాజరు తన ఆకలి ఎలా తీర్చుకునేవాడు? జవాబు: ధనవంతుని ఇంటి భోజన బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకునేవాడు. 6. కుక్కలు వచ్చి లాజరును ఏమి చేసేటివి? జవాబు: కుక్కలు వచ్చి లాజరు కురుపులు నాకెడివి. 7. దరిద్రుడైన లాజరు చనిపోయి ఎక్కడకు కొనిపోబడెను? లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మునకు లేక చెరకు కొనిపోబడెను. 8. ధనవంతుడు చనిపోయి ఎక్కడకు కొనిపోబడెను? జవాబు: ధనవంతుడు చనిపోయిన తరువాత పాతాళమునకు కొనిపోబడెను. యేసుక్రీస్తు ధనవంతుడు పేద లాజరు కూర్చున్నటువంటి ఉపమానం చెప్పారు. భూమి మీద బ్రతికి ఉండగా ధనవంతుడు ఎంతో సుఖపడ్డాడు. మరి భూమి మీద బ్రతికి ఉండగా లాజరు దరిద్రుడై ఎంతో దయనీయంగా బతికాడు. కొంతకాలానికి ఇద్దరు చనిపోయారు. పేద లాజరు అబ్రహాము రొమ్మునకు లేక చెరకు కొనుపబడ్డాడు. పాత నిబంధన కాలంలో మరి బాప్తిస్మిచ్చు యోహానుకు పూర్వం చనిపోయిన పరిశుద్ధులందరూ వెళ్ళే చోటే అబ్రహాము రొమ్ము లేక చెర అంటారు. ధనవంతుడు చనిపోయిన తర్వాత పాతాళమునకు కొనిపోబడ్డాడు. థ్యాంక్ యూ.